ఓవైపు టీమిండియా బిజీగా ఉంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ గురించి చర్చ జరుగుతోంది. మెగా ఈవెంట్కు ఈ నెల 19ని తెరలేవబోతోంది. టీమిండియా చివరగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఈసారి భారత్ ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీ అందుకోవాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. సరైన తుది జట్టుతో బరిలో దిగితే దుబాయ్లో ట్రోఫీని అందుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. ఇంగ్లండ్తో 3 వన్డేల సిరీస్ ముగిశాక తుది జట్టుపై టీం మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అయితే మాజీలు మాత్రం వారి వారి అభిప్రాయాలు చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తుది జట్టు ఎలా ఉండాలన్న దానిపై స్పందిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా రియాక్ట్ అయ్యాడు. తన జట్టులో 2 స్పెషలిస్ట్ సీమర్లకు అవకాశం ఇచ్చాడు. 3 ఆల్రౌండర్లకు తుది జట్టులో చోటు కల్పించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్కే జై కొట్టాడు. వన్డే వరల్డ్ కప్లోనూ భారత జట్టును రోహిత్, శుభ్మన్ నడిపించారు. పైగా గిల్ ఇప్పుడు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వన్డేల్లో మంచి యావరేజ్ ఉండటంతో శుభ్మన్కు ఛాన్స్ ఇవ్వకుండా ఉండలేకపోయాడు. వన్డౌన్లో రెగ్యులర్గా ఆడుతున్న విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ని ఎంపిక చేశాడు. టాప్ 4 స్థానాలపై క్లియర్గా తన ఒపీనియన్ చెప్పేశాడు. వికెట్ కీపర్ స్లాట్కు సీనియర్ ఆటగాడు జై కొట్టాడు. పంత్ను పక్కన పెట్టేశాడు. కేఎల్ రాహుల్ను పీయూష్ చావ్లా ఎంపిక చేశాడు. బ్యాటింగ్లో డెప్త్ ఉండేలా చూశాడు. 3 ఆల్రౌండర్లకు తుది జట్టులో చోటు ఇచ్చాడు. కొంతకాలంగా నిలకడగా ఆడుతున్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకున్నాడు. అక్షర్పై పీయూష్ చావ్లా నమ్మకం ఉంచాడు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాను ఒక్కడినే ఎంపిక చేశాడు. సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నాడు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, షమీని పీయూష్ చావ్లా ఎంపిక చేశాడు. దుబాయ్లో టీమిండియా ఈ 11 మందితోనే ఆడుతుందని అంచనా వేశాడు. చావ్లా ఎంపిక చేసిన టీం ఇప్పుడు వైరల్గా మారింది. అయితే టాప్ 5 బ్యాటర్స్లో ఎవరూ లెఫ్ట్ హ్యాండర్ లేకపోవడమే టీమిండియాకు మైనస్ అనే చర్చ ఉంది. కానీ యశస్వి జైస్వాల్కు తుది జట్టులో ఛాన్స్ దొరకడం కష్టమేనని మరికొందరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో మాదిరిగా యశస్వి జైస్వాల్కు బెంచ్కు పరిమితం కావాల్సిందేనంటున్నారు.